రక్షణ స్వచ్ఛంద సంస్థ అధ్యక్షులు పల్లెకొండు సంపత్ కుమార్, ప్రధాన కార్యదర్శి చైతల్య ఆధ్వర్యంలో కీర్తిశేషులు వైఎస్ జార్జిరెడ్డి గారి వర్ధంతి రోజున టైలరింగ్ శిక్షణ ప్రారంభించి వైఎస్ అనిల్ రెడ్డి ఫ్యామిలీ సహకారంతో మహిళా దినోత్సవం సందర్భంగా శిక్షణ పొందిన 20 మంది మహిళలకు వైఎస్ఆర్సీపీ సిఈసి మెంబర్ కొత్తమద్ది సురేష్ బాబు, మాజీ డిప్యూటీ సీఎం అంజద్ బాషా, నగర మేయర్ పాక సురేష్, డిప్యూటీ మేయర్ నిత్యానంద రెడ్డి చేతుల మీదుగా కుట్టు మిషన్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మహిళలు తామంతట తామే తమ కాళ్లపై నిలబడటానికి కుట్టు మిషన్లు ఉపయోగపడతాయని, వైఎస్ అనిల్ రెడ్డి సహకారంతో రక్షణ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో ఇచ్చే శిక్షణలను మహిళలు సక్రమంగా ఉపయోగించుకుని మహిళలు మహారాణులుగా ఉండాలని మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్ఈసి మెంబర్ యానాదయ్య, అజ్మతుల్లా, నగర మహిళా అధ్యక్షురాలు బండి దీప్తి, ఏకుల రాజేశ్వరి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మహిళా దినోత్సవం సందర్భంగా మా రక్షణ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో జార్జిరెడ్డి గారి వర్ధంతి సందర్భంగా టైలరింగ్ శిక్షణ అనేది ప్రారంభించి ఉన్నాము. ఈరోజు మహిళా దినోత్సవం సందర్భంగా వీళ్ళందరికీ కూడా ఉచితంగా కుట్టు మిషన్లు అనేటివి అందజేస్తున్నాము. ఈ కుట్టు మిషన్లు అనేటివి వీళ్ళందరికీ అందజేయడానికి మాకు ఎంతో సహకారం అందించింది వైఎస్ అనిల్ రెడ్డి గారి కుటుంబం. వైఎస్ అనిల్ రెడ్డి గారి కుటుంబం ద్వారా ఈరోజు దాదాపు 20 మంది మహిళలకు పూర్తిగా టైలరింగ్కి సంబంధించిన శిక్షణ అంతా కూడా ఇచ్చి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి వాళ్ళ కుటుంబాన్ని పోషించుకునే విధంగా వాళ్లకు సమర్థవంతమైనటువంటి శిక్షణ ఇచ్చాము. అలాగే అనిల్ రెడ్డి గారి సహాయంతో ప్రతి ఒక్కరికి కూడా మిషన్ కూడా అందజేశాము. రాబో కాలంలో వైఎస్ అనిల్ రెడ్డి గారి ఫ్యామిలీతో ఇంకా అనేకమైన శిక్షణ కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేసి అనేక మంది మహిళలను మహారాణులుగా తీర్చిదిద్దేందుకు మా రక్షణ స్వచ్ఛంద సంస్థ ఎప్పుడూ కూడా ముందుంటుందని ఈ సమయంగా తెలియజేసుకుంటున్నాం. అందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. రక్షణ స్వచ్ఛంద సేవా సంస్థ నడిపే మిత్రులు సంపత్ గారికి, చైతల్య గారికి, వారి ఆధ్వర్యంలో వైఎస్ అనిల్ రెడ్డి గారి సహకారంతో ఈరోజు కడప నగరంలో మహిళలకు 3 నెలలు శిక్షణ ఇచ్చి, ఒక శిక్షణతో పాటు వాళ్ళకి సర్టిఫికేటే కాకుండా వాళ్ళకు ఒక కుట్టు మిషన్ కూడా ఇచ్చే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. నిజంగా ఇది ఒక మంచి పరిణామం. రక్షణ స్వచ్ఛంద సేవా సంస్థ ఇది ఒకటే కాదు, ఎప్పుడు కూడా వాళ్ళు అనేక కార్యక్రమాల్లో కడప నగరంలో సేవ చేయడంలో ముందుంటారు. మరి ఈరోజు మహిళా దినోత్సవం రోజు కూడా 10 మంది మహిళలకు ఉపాధి చూపించాలని చెప్పేసి వారు ఈ కాలంలో ఉచితంగా మరి వాళ్ళందరికీ కూడా శిక్షణ ఇచ్చి, సర్టిఫికేట్ ఇచ్చి, ఆ మెలకువలు నేర్పించి వాళ్ళకి నిజంగా ఆ మిషన్ ఇవ్వడం అనేది కూడా ఒక గొప్ప కార్యక్రమం. మరి ఇటువంటి మంచి కార్యక్రమంలో మేమందరూ కూడా పాల్గొనేందుకు చాలా సంతోషిస్తూ వాళ్ళని అభినందిస్తూ కడప నగర ప్రజలందరికీ కూడా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. మహిళా దినోత్సవం సందర్భంగా మహిళా మనులందరికీ మొదటిగా శుభాకాంక్షలు తెలియజేస్తూ రక్షణ సేవా సంస్థ ఆధ్వర్యంలో ఈ టైలరింగ్ ప్రోగ్రాం దాదాపుగా 3 నెలలు వాళ్ళకు ట్రైనింగ్ ఇచ్చి వైఎస్ అనిల్ రెడ్డి ఫౌండేషన్తో టైఅప్ అయి వీళ్ళు ఎవరికైతే ట్రైనింగ్ ఇచ్చి ఇవ్వడమే కాకుండా వాళ్ళకు అన్ని మెలకువలు నేర్పించి వాళ్ళకు నిజంగా వాళ్ళకు కుట్టు మిషన్ కూడా ఇవ్వడం అనేది చాలా అరుదైన విషయం. ఎందుకంటే ఎవరైనా మామూలుగా అయితే ట్రైనింగ్ ఇచ్చి పంపిస్తారు. కానీ వాళ్ళకు ట్రైనింగ్ ఇస్తూ మళ్ళా ఉచితంగా కుట్టు మిషన్ ఇచ్చి వాళ్ళ అన్నయ్య నేర్పించి వాళ్ళకు ఒక ఉపాధి కల్పించే విధంగా రక్షణ సేవా సమితి గత కొన్ని ఏళ్లుగా అనేక కార్యక్రమాలు చేపడుతున్నారు. ఆ కార్యక్రమంలో భాగంగా ఈరోజు మహిళా దినోత్సవం సందర్భంగా వాళ్ళందరికీ కూడా టైలరింగ్ నేర్పించి ఉచితమైన కుట్టు మిషన్లు వైఎస్ అనిల్ రెడ్డి గారి ఆధ్వర్యంలో సహకారంతో ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళందరూ కూడా వీటన్నిటిని ఉపయోగించుకొని వాళ్ళ కుటుంబ పోషణ చేసుకోవాలని చెప్పేసి తెలియజేసుకుంటూ మరొకసారి మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. పేపర్ ఇట్లిస్తే మిషన్ ఒకరికి ఇచ్చేద్దాము. తీసుకున్నాక తీసుకున్నా